Hi, I am Krishna Vamsi. Today we will discuss about secret series, which means I will tell you the what is it is. Okay, టాపర్స్ మార్క్ షీట్ ఉంది ఇక్కడ. ఒక పెద్ద మార్క్ షీటే ఉంది. నేను మీకు చూపిస్తాను. జస్ట్ వెయిట్ చేయండి. ఇది ఇక్కడ మార్క్ షీట్ ఉంది. సో వాళ్ళ మార్క్స్ని బట్టి మీకు చెప్తాను. జస్ట్ వెయిట్ చేయండి. దానికంటే ముందు ఇదంతా నేను ఒకటి చేయాలనుకుంటున్నాను. అదేంటంటే సీక్రెట్ సిరీస్. ఓకే, ఇది ఫ్రీ. శుభ్రంగా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఇది ఎందుకంటే నేను తెలుసుకున్నది, నేను కోచింగ్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళ వీడియోస్ చూసి ఎవరికైతే ఇప్పుడు బిగినర్గా ఉండి ఇబ్బంది పడుతున్నారో, అసలు ఏమీ తెలుసుకోలేకపోతున్నారో, మనం వాళ్ళందరికీ నా వంతు నేను ఎంతో కొంత హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుంటాను. ఓకేనా? దీనివల్ల మీకు ఒక అవేర్‌నెస్ వస్తది. దీని నుంచి పెద్దగా పొందేదేమీ లేదు. బట్ యూ గెట్ అవేర్ అనమాట. అవేర్‌నెస్ రావటం వల్ల తర్వాత నుంచి నీకు ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్ లేకుండా ఉంటది. ముందే ఇప్పుడు తెలుసుకుంటావు కాబట్టి. ఈ సీక్రెట్ సిరీస్ నేను కంప్లీట్‌గా పెట్టేస్తాను యూట్యూబ్‌లో. అంటే నేను తెలుసుకున్నయి ఆ టాపర్ సీక్రెట్స్ గాని నాకు అర్థమైనయి, లేదంటే నేను ఎవరి దగ్గరైనా తెలుసుకున్నయి, లేదంటే ఒక టాప్ ఇన్‌స్టిట్యూషన్ నుంచి నేను ఎక్కడైనా అంటే ఒక వీడియోస్ చూస్తుంటాను కదా యూట్యూబ్‌లో, లేదంటే టెలిగ్రామ్ ఛానల్, అంటే మీకు యాక్సెస్ లేనివి నాకేమైనా యాక్సెస్ ఉన్నాయి, కొత్తగా తెలిసినుంటే నేను ఈ సీక్రెట్ సిరీస్ అని చెప్పేసి చేస్తాను. ఐ థింక్ దిస్ ఈజ్ ద ఫస్ట్ వీడియో. ఈ ఫస్ట్ వీడియో మీరు ఖచ్చితంగా నాకు మీరు చేయగలిగింది చిన్న హెల్ప్. అదేంటంటే నేను టార్గెట్ ఇస్తున్నాను. 8K వ్యూస్ రావాలి. ఓకే, 1 డేలో 24 అవర్స్‌లో 8K వ్యూస్ రావాలి. ఓకే, నెక్స్ట్ 2K లైక్స్. అర్జెంటుగా మీరు గనక నాకు కొంచెం సపోర్ట్ చేయాలనుకుంటే లైక్ చేయండి. నేను నా వంతు నాకు తెలిసింది మీకు టీచ్ చేస్తుంటాను. ఓకే, నేను ఎవరు దాన్నేమంటారు, ఎవరేమనుకున్నా అనవసరం అనమాట. నాకు తెలిసింది మీకు చెప్తాను. మీకు యూజ్‌ఫుల్ అవుతే నన్ను నన్ను గౌరవించి కొంచెం నేను అడిగిన హెల్ప్ చేయండి చాలు. దట్స్ ఇట్. ఓకే, నేను ఇంకేం చెప్పదలుచుకోలేదు దీని గురించి. ఓకే, నెక్స్ట్ ఈరోజు దాని డీటెయిల్‌లోకెళ్తే, సో ఇది ఎవరు అంటే ఐఏఎస్ నెక్స్ట్ ఐఏఎస్ వాళ్ళు చేసింది. ఆ సార్ చేశారు. క్రెడిట్ అంతా వాళ్ళదే. సో నేను జస్ట్ అవేర్‌నెస్ పర్పస్ మీద ఈ వీడియో చేస్తున్నాను. అంటే మీకు తెలుస్తది కాబట్టి. ఈ వీడియో ఎందుకు అనేది ముందు నేను చెప్తాను చూడండి. అసలు ఎందుకు చదువుకోవాలి వీటిల గురించి అనేది నేను చెప్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ వీడియో ఎందుకంటే ఇక్కడ టాపర్ మార్క్స్ ఉన్నాయి. ఈ మార్క్స్ మనకి ఎక్కడ ఉపయోగపడతాయి అనేది చెప్తాను విను. ఇప్పుడు ఈ టాపర్ మార్క్స్ అనేవి మనకి ఎగ్జాక్ట్‌గా అయ్యే మార్క్స్ మనకు రావాలని లేదు. ఓకే, ఫస్ట్ థింగ్ ఇది గుర్తుపెట్టుకోండి. రెండోది, అవే మార్క్స్ వస్తాయంటే రావు మనకి. కాకపోతే వాళ్ళ వీక్ పాయింట్ ఎక్కడ, వాళ్ళ స్ట్రాంగ్ పాయింట్ ఎక్కడ, వాళ్ళ దేంట్లో ఎక్కువ స్కోర్ చేస్తున్నారు, ఆప్షనల్ ఏది బెటర్‌గా పర్ఫార్మ్ అవుతుంది ఈ రీసెంట్ టైమ్స్‌లో అనే దాని గురించి జస్ట్ సీక్రెట్స్ తెలుసుకుందాము. దీన్ని బట్టి మనకు ఒక ఐడియా వస్తదనమాట. ఒక జీఎస్‌లో ఎంత స్కోర్ చేస్తున్నారు, ఎస్ఏలో ఎంత స్కోర్ చేస్తున్నారు, ఆప్షనల్‌గా ఎంత స్కోర్ చేస్తున్నారు, టోటల్ స్కోర్ ఎంతొస్తుంది, ఓవరాల్ స్కోర్ ఎంతొస్తుంది, జీఎస్ టోటల్ స్కోర్ ఎంతొస్తుందనేది ఒక ఐడియా రావడం కోసం ఈ వీడియో చేస్తాననమాట. లెట్స్ అండర్స్టాండ్ దిస్. ఓకే, ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ముందుగా మనం ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి. ఒక్క నిమిషం, ఇది ఎక్కువైపోయినట్టుంది. ఓకే, ఇక్కడ చూడండి. మనకి ఫస్ట్ శక్తి దుబే మ్యామ్. ఓకే, చూడండి. ఎస్ఏ చూద్దాము. ఆల్మోస్ట్ 120 స్కోర్ చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇది వితిన్ ద రేంజ్, ఈ రేంజ్లో రావాలని జస్ట్ మనకి అక్కడ సారు చెప్పినట్టున్నారు. ఆ రేంజ్లో వస్తే మంచి మార్క్స్ వస్తున్నట్టు. చూడు, ఇక్కడ శక్తి దుబే ఉంది. ఇక్కడ 100 వచ్చినాయి. బట్ ఏఆర్ ర్యాంక్ 1. గుర్తుపెట్టుకో, ఇది మర్చిపోకు. నెక్స్ట్ హర్షిత గోయల్, దిస్ ఈజ్ ద హైయెస్ట్ మార్క్స్ ఇన్ ఎస్ఐ. తర్వాత ఇంకా చూడండి, ఇక్కడ సంస్కృతి త్రివేది అంట 129. ఇక్కడ చూడండి 130. ఓకే, 130 రంగమంజు 139, ఆల్మోస్ట్ సిమిలర్ టు హర్షిత గోయల్. ఓకే, 120 ఫ్యాబులస్. అండ్ ఆల్ఫ్రెడ్ థామస్ అంట సూపర్. ఇంకా చూడండి, ఇలా చూడండి ఎస్ఏ మార్క్స్ చూడు ఎలా ఉన్నాయో ఒక్కొక్కటి. ర్యాంకు 58, 130. చూడండి, ఇలా చూస్తూ పోతే చూడండి హైయెస్ట్ ఎలా ఉన్నాయో. ఓకే, ఇది చూడండి. మీరు అనుకుంటున్నారు కదా ఎస్ఏ, ఇక్కడ చూడండి 210 లోయెస్ట్ మార్క్స్ ఇన్ ఎస్ఐ, దట్ ఈజ్ 81, 204 ర్యాంక్. బట్ ఇదే మార్క్స్ ఎక్కడ ఫోకస్ చేశాడో అని కూడా మనం గమనించాల్సి ఉంటుంది. మనం గమనిస్తే అప్పుడు అర్థమైద్ది మనం ఎక్కడ ఫోకస్ చేశాడు అతను అనేది. ఓకే, చూడండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇదంతా చూసాం కదా, ఎస్ఏ చూసాం కదా. ఇక్కడ GS1 చూడండి. ఈ GS1 హైయెస్ట్ స్కోర్ ఎంత వచ్చినాయో చూడండి. ఇక్కడ శక్తి దుబే 112. ఓకే, దీంట్లో హైయెస్ట్ ఎంత రావాలి, 110 రావాలి. చూడండి ఎక్కడెక్కడ ఉన్నాయో.
107, 117, ఇంకెక్కడ హైయెస్ట్ ఉంది చూడండి. సో దీని నుంచి మనకు ఒక ఐడియా వస్తుంది, అది ఏంటో కూడా చెప్తాను వినండి. బట్ మీరు నేను చేసేది అర్థం చేసుకుంటా ఉండండి. ఇక్కడ చూడు 110 వచ్చినాయి, 224 ర్యాంక్, ఓకే 212 ఆల్మోస్ట్ ఇలా సిమిలర్గానే ఉన్నాయి. 120 ప్లస్ వచ్చిన వాళ్ళు ఎవరు లేరు అనుకుంటా GS1లో. ఓకే లేరు అంతే, 112 అంతే హైయెస్ట్. ఓకే నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ ఇది కూడా చూద్దాం చూడండి. నెక్స్ట్ GS2 అంటే పాలిటీ అండ్ సోషల్ జస్టిస్ గవర్నెన్స్ కదా. ఇక్కడ చూడండి 125. ఓకే మేబీ శక్తి దుబే 125 చేసింది. ఓకే చేశారు. నెక్స్ట్ ఇంకెక్కడ ఉన్నాయి చూడండి 120, దీంట్లో హైయెస్ట్ 120 మించి ఎక్కడ 130 ఉందని చూద్దాం. ఇక చూడండి ఇక్కడ మను గర్గ్ ర్యాంక్ 91, 134 సూపర్. ఓకే ఇంకెక్కడ ఉన్నాయి చూడండి 130 ప్లస్ ఉన్నాయి చూడండి. అంటే వీళ్ళ నుంచి ఏం తెలుసుకోవచ్చో కూడా చెప్తాను వినండి. ఓకే ఇది చూస్తే ఇంకెక్కడున్నారు, ఇంకా 125 లేదు, ఇంకా లేదు ఇంక లేవు. ఓకే GS3 చూడండి. GS3 అనేది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, నేను జస్ట్ స్క్రోల్ చేస్తూ ఉంటా చూడండి. 180, 86, 108 ఇది చూడండి హైయెస్ట్ ఎంత. ర్యాంక్ 3 చూడండి ఎంతో 108 హైయెస్ట్ ఐ థింక్, నాకు తెలిసి అదే హైయెస్ట్ అనుకుంటా. చూద్దాం 9. ఓకే ఇక్కడ GS3 ఉంది, ఇక్కడ చూడు ర్యాంక్ 19. ఇది చూడండి, ఈ స్ట్రాటజీ మనకు వర్కౌట్ వద్దులే చెప్తాను. 120 ఇంకా హైయెస్ట్ ఎక్కడ ఉన్నాయని చూద్దాం చూడండి. నాకు తెలిసి ఇంకెక్కడ ఉండవు అసలు. GS3లో 80 ప్లస్ రావటమే గగనం అనుకుంటారు. ఇంకంతే నాకు తెలిసి ఇక 125 కదా అది. సో లేదు, అవకాశం లేదు మనకి. ఓకే GS4 చూద్దాం. GS4 హైయెస్ట్ వచ్చేసరికి శక్తి దుబే మ్యామ్, షీ ఈజ్ ద మోస్ట్ ఫ్యాబులస్ వర్క్ ఇన్ ఎథిక్స్ అనమాట. GS4లో చూడండి హైయెస్ట్ 141 వచ్చినాయి ఆల్మోస్ట్. ఈ పేపర్స్ అన్నీ చూస్తే, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే, మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఎథిక్స్ అనేది వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఇన్ ఆల్ GS4 పేపర్స్. మీరు అబ్జర్వ్ చేయండి, నేను పెద్దగా మళ్ళీ స్క్రోల్ చేయట్లేదు. ఆల్మోస్ట్ 120 ప్లస్లోనే ఉంటారు దాదాపు. అసలు ఈవెన్ 900 ర్యాంక్ వచ్చిన అతను కూడా ఉంటారు. ఓకే ఈ ర్యాంక్ ఎంత చూడు, 800 వచ్చినా కానీ 127 వచ్చింది ఇక్కడ, 803. ఓకే అర్థమవుతుంది కదా. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం చేద్దామో చూడండి. ఇక్కడ చూడు మనకి ఇక్కడ పాయింట్ చూడు, శక్తి దుబే మ్యామ్ ఇక్కడ ఎస్ఏలో 110 తెచ్చుకుంది, 100 తెచ్చుకుంది. ఓకే కానీ GS4లో 141, స్టిల్ షీ గాట్ ర్యాంక్ 1. బట్ హర్షితా గోయల్ చూడండి, మేము చూడండి 144 తెచ్చుకుంది ఎస్ఏలో, బట్ GS4లో తక్కువ ఉంది. సో మనకి చూడండి ఎస్ఏలో తక్కువ వచ్చినా కానీ ఇదే ఇక్కడ కాంపెన్సేట్ చేశారనమాట. అంటే ఫోకస్ అనేది ఇక్కడ ఎక్కువ ఉంది. సో ఈ విధంగా కూడా మనం తెలుసుకోవచ్చు. ఇక మిగతా ఈ ఆప్షనల్ పర్ఫార్మెన్స్ చూద్దాం. ఈ ఆప్షనల్ పర్ఫార్మెన్స్ చూస్తే మనకి చూడండి హైయెస్ట్ నాకు తెలిసి సోషాలజీ ఉంటుంది, పేపర్ 1 చూడండి ఇక్కడ హైయెస్ట్ పేపర్ 1. ఇక్కడ మీరు ఈ ఆప్షనల్ అన్ని పేపర్ 1, పేపర్ 2 అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఓకే ఈ PDF అనేది నేను నా టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను, ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదంటే ఛానల్ డిస్క్రిప్షన్లోనే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, లేదంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఓకే చూడండి ఈ PDF కావాలంటే మీరు కూడా అనలైజ్ చేసుకోవచ్చు. నేను చెప్తున్నాను జస్ట్ ఐడియా రావడం కోసమే చెప్తున్నాను, మీకు ఐడియా వస్తుంది ఇలా చేసుకోవటం వల్ల. ఓకే బట్ నేను ఇక్కడ ప్రతిదీ ఇక్కడ చిన్న కనపడుతున్నాయి కాబట్టి అంత బాగా అనలైజ్ చేయలేకపోతున్నాను. జస్ట్ ఎనీవే మీకు ఒక ఐడియా వస్తుంది అంతవరకు. నెక్స్ట్ ఇక్కడ చూడండి 147. ఓకే ఆప్షనల్ అంట. ఇక్కడ చూడండి హైయెస్ట్ మార్క్స్ సోషాలజీ. ఇంకా ఎక్కడ నుంచి 170 ప్లస్ 165 ఎక్కడ ఉన్నాయి చూడండి. ఫిజిక్స్ అంటే ఇక్కడ చూడండి 165. ఇంకెక్కడ ఉన్నాయి చూడండి, అబ్జర్వ్ చేయండి జస్ట్. ఓకే 160 ప్లస్ ఉన్నాయి చూడండి, ఓన్లీ 160 ప్లస్ లేవు. బెటర్ ఇక్కడ చూడండి ఈ సబ్జెక్ట్ అంటే ఆంథ్రపాలజీ. ఓకే ఆంథ్రపాలజీ ఇంకెక్కడ ఉన్నాయి చూడండి 160 ప్లస్. ఇవ్వండి చూడండి ఇక్కడ ర్యాంక్ 627 ఫిజిక్స్. చూడండి ర్యాంక్ 227 వచ్చినా కానీ ఆప్షన్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ రావడం వల్ల ఐ థింక్ ర్యాంక్లో ఉన్న ఆ లిస్ట్లో ఉంటాడు నాకు తెలిసి, మనకి క్లియర్గా తెలియదు. ఓకే చూడండి 163. ఇంకెక్కడ ఉన్నాయి చూడండి ఇంకంతే. సో దీన్ని బట్టి చూడండి మనకి బాగా పర్ఫామ్ చేసిన ఏం కనపడుతుంది, సోషాలజీ ఒకటి బాగా కనపడుతుంది. రెండవది ఫిజిక్స్ బాగా చేసినట్టు అనిపిస్తుంది, 2 సార్లు వచ్చింది ఫిజిక్స్ 160 ప్లస్.
సో దీన్ని బట్టి కూడా మనం డిమాండ్ తెలుసుకోవచ్చు దేనికి ఎక్కువగా మార్క్స్ వస్తున్నాయి అనేది. ఓకే, సో ఇది టోటల్గా చెప్పాలంటే ఈ పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, అది చూడండి ఒకసారి, మీరు కూడా అనలైజ్ చేయండి. దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు ఇప్పుడు చెప్తాను చూడండి. దీన్ని బట్టి ఏం తెలుసుకోంటే టాపర్ స్ట్రాటజీస్ అంటే మనకి ఇక్కడ ఏం తెలిసినాయి, మనకి వీక్ సబ్జెక్ట్ ఏంటో తెలిసింది అందరికీ. వీక్ సబ్జెక్ట్ ఏంటి? GS3 వీక్స్ పేపర్ అనుకోండి, పోనీ GS3. ఓకే, స్ట్రాంగ్ ఏమనుకుంటున్నారు? స్ట్రాంగ్ అన్నిట్లో ఎక్కువగా మార్క్స్ గెయిన్ చేస్తుంది ఎక్కడ? స్ట్రాంగ్ ఎక్కడ? GS4 అంటే పేపర్ 4. ఓకే, ఎథిక్స్లో ఎక్కువగా స్కోర్ చేస్తున్నారు. ఇంకా దీనివల్ల ఏం చేస్తుందంటే ఇక్కడ GS3లో ఎవరు ఎక్కువ స్కోర్ చేశారు అని మనం సెర్చ్ చేసుకొని వెళ్ళి వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్లో లింకులు, వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్లో వాళ్ళ స్ట్రాటజీస్ కానీ, వాళ్ళ వే ఆఫ్ ఆన్సర్ రైటింగ్ కానీ, వే ఆఫ్ వాళ్ళు స్ట్రాటజైజ్ చేసుకున్న ప్లాన్ కానీ అవి చూస్ చేసుకోవచ్చు. తర్వాత GS4లో కూడా అంతే, ఆప్షనల్లో కూడా అంతే. సో మనం వెళ్ళి వాళ్ళ పేర్లు గూగుల్లో కొట్టడమో టెలిగ్రామ్లో కొడితే వాళ్ళ ఛానల్స్ ఉంటే వస్తాయి, వాళ్ళు ఏమన్నా పెట్టి ఉంటే సో దాని నుంచి మనం వాళ్ళ స్ట్రాటజీస్ అన్నీ తెలుసుకోవచ్చు అనమాట, ఇలా టాపర్ మార్క్స్ ఉండటం వల్ల. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా అంటే హైయెస్ట్ మార్క్స్ ఎందుకు వచ్చాయంటే మనకు తెలుస్తుంది కదా, సో అందుకోసం చెప్తున్నాను అనమాట. ఐ థింక్ దిస్ వీడియో ఈజ్ మోర్ ఇన్ఫర్మేటివ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, బట్ ప్లీజ్ సపోర్ట్ మీ. ఓకే.